పప్పా బాగా ఆకలేస్తుంది. ప్రియా, తొందరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను. బంటి, మీ అమ్మకి రైటింగే భర్త, ఫోటోగ్రఫీయే పిల్లలు. ఈ రెండూ తప్ప మీ అమ్మకి ఏమీ అవసరం లేదు. బంటి, మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం. అన్ని ప్యాక్ చేసే. సరేనమ్మా. సరేగానే ఈ స్థలంలో ఏమున్నాయని చూస్ చేసుకున్నావు ప్రియా? ఈ స్థలంలో ఏంటి స్పెషల్? రైటర్స్ గురించి మీకేం తెలుసు? నోవెల్స్ రాసేవారికి ఇలాంటి చోటే ఇన్స్పిరేషన్. ఓకే, బయలుదేరదామా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? బానే జరిగింది. అలాగే సార్. లోపల ఒక బాక్స్ ఉంది, అది తెచ్చే. బంటి, ఇలా రా. ఏంటి ఇలా చేసావు? అయ్యో, ఎంత పని చేసావు? వాట్స్ రాంగ్ విత్ యు? తప్పుకో, జరుగు. జాగ్రత్తగా తీసుకురావాలని తెలీదా? అరే, పదరా వెళ్దాం. కమలా, ఏంటి ఇలా చేసావు? అమ్మగారు ఏమనుకుంటారా ఏందో. సరే పద. వావ్ 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 వావ్, ఏంట్రా ఇంత బాగా పెయింటింగ్ చేస్తున్నా? ఎవరు నేర్పించారు? తీసుకోండి అయ్యగారు. గుడ్ గుడ్. ప్రియా, లగేజ్ అంతా సర్దేశావా? చేశాను. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. బంటి మిమ్మల్ని చాలా మిస్ అవుతాడండి. అలాగా బంటి? బంటి మాత్రమే మిస్ అవుతున్నాడా? తమరు కూడా మిస్ అవుతున్నారా? ఏం చేయను ప్రియా, నేను వెళ్ళే తీరాలి. చాలా పనులున్నాయి. బై ద వే, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు సర్ప్రైజ్ వద్దు, ఏమీ వద్దు. హలో ప్రియా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హలో, ఏంట్రా మీ అమ్మకున్న కోపం ఎప్పటికీ తగ్గదా? మీ అమ్మతో చాలా కష్టం రా బాబు.